యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ స్టార్ను ఓపెన్ చేస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మరి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాలని ముందుగానే ప్రవచనాత్మకంగా భక్తులైనటువంటి వారు తెలియపరిచిన రీతిగానే మరి ఆ విధముగాను ఆ బెత్లెహేములో పుట్టి ఉన్నారని తూర్పు దేశ జ్ఞానులు ముందుగానే వారు 2 సంవత్సరముల ముందే లేఖనాలను పరిశోధించి ఖగోళ శాస్త్రాన్ని వారు చదివి వారి 2 సంవత్సరాల ప్రయాణం వారు చేశారు. జ్ఞానులైనటువంటి వారు, 3 జ్ఞానులైనటువంటి వారు మరి ఆ యెరూషలేమునకు ఆ యొక్క ముందుగా తూర్పున ఉన్నటువంటి యొక్క దేశంలో నుంచి బయలుదేరి వారు ప్రయాణము 2 సంవత్సరాలు ప్రయాణము చేసి అప్పుడు ఆ ప్రయాణము ఎలాగ వారు చేశారంటే వారిని మరి ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రము, ఆ నక్షత్రము వారికి దారిని చూపించింది, మార్గాన్ని చూపించింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి స్థలాన్ని దగ్గరికి రావడానికి ఆ నక్షత్రము ద్వారాగా మరి ఆ 3 జ్ఞానులైనటువంటి వారు వచ్చి ఉన్నారు. ఆనాడు ఆ నక్షత్రము ద్వారాగా ఆ జ్ఞానులు నడిపిస్తే యేసయ్య దగ్గరికి మరి ఈనాడు ఈ నక్షత్రం ఈ స్టార్ కాదు కానీ మనం చర్చిల ముందు మనం పండుగ దినాలు అలంకారంగా మనం చేసుకుంటున్నాం, మంచిదే. కానీ అసలు మనమే ఒక నక్షత్రం లాగా మారిపోవాలి. మన జీవితాల్లో ఒక నక్షత్రం లాగా, ఒక స్టార్ లాగా వెలగాలి. మన జీవితాలు స్టార్ లాగా వెళ్ళినప్పుడు మనం అనేక మందిని ప్రభు దగ్గరికి మనం నడిపించేటువంటి వారుగా ఉంటాం, అనేక మందిని ప్రభు వైపు తిప్పినటువంటి వారుగా ఉంటాం. కనుక ఈ యొక్క లేఖనములు మనకెంతో బలపరుస్తున్నాయి. ఈ లేఖనములు మనల్ని ఎంతో ఆదరిస్తున్నాయి. కనుక ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలైనటువంటి వారు, ఆత్మలైనటువంటి వారు ఈ యొక్క మాటలు విలుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రభు రక్షకుడు కనుక ఆ రక్షకుడైన యేసు దగ్గరికి వెళ్ళడానికి మరి ఎటువంటి సందేహము లేదు. నిర్భయముగా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. కనుక ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చేటువంటి దేవుని కుమారుడుగా వచ్చి ఉన్నాడు. కనుక ఆయనను పూజించడానికి మనకు ఎటువంటి సందేహం లేదు. పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ స్టార్ను ఓపెన్ చేస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కాబట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మరి వినియోగించుకున్నాం. చక్కగా మరి యొక్క స్టార్ వెలిగించడానికి దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవుడికి ఎంతో మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.